సాగవలసి ఉంటుంది. మీరు అనుకుంటారు మేము దరఖాస్తు ఇచ్చినాము, రసీదు తీసుకున్నాము, మా సమస్య ఇంకా పరిష్కారం అవుతలేదు, అది మరి ఎందుకు అవుతలేదు అనేది మీరు దాని గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఈ సమస్య ఆలస్యం అవుతుంది అని చెప్తున్నాను. నిర్ణయమై వచ్చినప్పుడే అది పరిష్కారం అవుతుంది. అదొక అంశం. తర్వాత ఇంకా ప్రభుత్వ భూములు అసైన్మెంట్ పట్టాలు, లావణి పట్టాలు అంటాము. అసైన్మెంట్ పట్టాల ద్వారా పేదవాళ్లకు గతంలో ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అట్టి అసైన్మెంట్ భూములను వారు చాలా కాలం దున్నుకొని తర్వాత వాళ్ళు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. అమ్ముకున్న తర్వాత వాటిని కొనుగోలు చేసిన వ్యక్తి పట్టా చేయమని మా దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు అది పట్టా చేయడానికి వీలుగా ఉండదు. ప్రభుత్వం అసైన్మెంట్ భూములను ఎందుకు ఇస్తున్నది? పేదవాళ్ళు ఆ భూమిని సాగు చేసుకొని జీవనోపాధి పొంది దాని మీద బ్రతకడం కోసమే ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా పేద రైతులకు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ పేరున పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది, రైతు భరోసా వస్తుంది, క్రాప్ లోన్ వస్తుంది. అన్ని విధాల వాళ్ళకి పూర్తి హక్కు ఉంటుంది. రాకముందు మార్చేరు కదా మేడం. మొత్తం చెప్పినాక డౌట్స్ అడిగాం. మనం పాస్బుక్ పొందుతున్నాము, ఇంకా రైతు భరోసా పొందుతున్నాము, లోన్ కూడా వస్తుంది. అన్ని విధాలా మనకైతే పూర్తి స్థాయిలో ఆ భూమి మీద హక్కు ఉన్నది. భూమి పైన వచ్చే పంట మీద హక్కు ఉన్నది. కానీ భూమి ఎప్పటికైనా కానీ ప్రభుత్వ భూమిగానే పరిగణించబడుతుంది. రికార్డులో ఎప్పటికైనా కానీ ప్రభుత్వ భూమిగానే ఉండిపోతుంది. ఎంతకాలం గడిచిపోయినా కానీ ప్రభుత్వ భూమిగానే ఉండిపోతుంది. అయితే అట్టి వ్యక్తి ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం పొందిండో, అసైన్మెంట్ పట్టా పొందిండో అట్టి వ్యక్తి తన కుమారులకు, తన కొడుకులకు మళ్ళీ కూడా తదంతరం వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ తర్వాత కూడా ఇంకో తరం కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ ఏదైతే అసైన్మెంట్ భూమి ఉన్నదో దాన్ని అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు. అది చట్టరీత్యా నేరం. కాబట్టి అలాంటి మీరు కొనుక్కున్న భూములు మా దగ్గర తీసుకొని వచ్చి మాకు పట్టా చేయండి అన్న సందర్భంలో మాకు చేయడానికి చట్టము ఒప్పుకుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వము ఈ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నది. దీనికి కూడా మేము పరిష్కారం చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు చెప్పలేదు. దీనికి మాకు మార్గదర్శకాలు, ఆదేశాలు రావాల్సి ఉంది.